ప్రతి బిజినెస్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంపల్సరీయా? చూద్దాం. సి, మీరు చేసే బిజినెస్ యొక్క నేచర్ ఏంటి, మీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఓన్లీ విదిన్ ద స్టేట్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా, ఆర్ సేల్ ఆర్ సర్వీసెస్ కావచ్చు, లేదంటే అవుట్ సైడ్ స్టేట్ లేదంటే అవుట్ సైడ్ కంట్రీ ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా, అండ్ మీ టర్న్ ఓవర్ ఎలా ఉంది, మీరు ఓన్లీ గూడ్స్లోనే ఉన్నారా, గూడ్స్ అండ్ సర్వీసెస్లో ఉన్నారా, లేదంటే ఓన్లీ సర్వీసెస్లోనే ఉన్నారా, వీటన్నిటిని డిపెండ్ చేసుకొని వీటన్నిటిపైన డిపెండ్ అయ్యి మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరమా లేదా అన్నది డిసైడ్ అవుతుంది. కానీ ప్రతి బిజినెస్కి అప్ ఫ్రంట్గా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా జిఎస్టీ కంపల్సరీ అని అలా రూల్ ఏమీ లేదు. మీరు ఒకవేళ అన్నెసెసరీగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారనుకోండి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవడం చాలా ఈజీ, బట్ జిఎస్టీని మెయింటైన్ చేయడము ఎవ్రీ మంత్ దానికి కంప్లైన్సెస్ ఉంటాయి, అది మీకు బర్డెన్ అవ్వచ్చు ఇఫ్ జిఎస్టీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు యువర్ బిజినెస్. సో మీరు ఇన్ కేస్ జిఎస్టీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకుంటే మీరు జిఎస్టీ అని కమెంట్ చేయండి, ఫర్దర్గా ఏదైనా ఉంటే మనం డిస్కషన్ చేద్దాము. అండ్ ప్లీజ్ ఫాలో అస్ ఫర్ మోర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.